రావి నారాయణ రెడ్డి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బంజారా హిల్స్ లో జరిగిన రావి నారాయణ రెడ్డి 118వ జయంతి వేడుకల్లో వినోద్ కుమార్ పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తున్నారు. ఎల్బీ నగర్ లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రికి రావి నారాయణ రెడ్డి పేరు పెట్టాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. వారు చనిపోయి కూడా 34 సంవత్సరాలైంది. రావి నారాయణ రెడ్డి గారు స్టిల్ వారి ఊహకు వారి ఆలోచనకి రిలవెన్స్ ఉన్నది. ఈరోజు అల్టిమేట్లీ ఎక్కడికి వచ్చేసిందంటే ప్రాబబ్లీ హీ మైట్ హావ్ ఎక్స్ప్రెస్డ్ టూ ఇయర్లీ. ఇలా మనం అందరం అనుకుంటున్నాం ఏసీ ఉంది, కార్ ఉంది, జీప్ ఉంది, ఫోన్ ఉంది, మొబైల్ ఉంది, ఇవన్నీ అనుకుంటున్నాం. బట్ మన వ్యక్తిగత ఆస్తులకు ఈరోజు దేశంలో రిచెస్ట్ పర్సన్స్ కి 0.0001 పర్సెంటేజ్ చేతిలో 65% సంపద ఉన్నది. దేశంలో 65% ఆఫ్ ది వెల్త్ ఈజ్ మినిమికల్ 0.00001% దగ్గర. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి మనం. సో లెట్ us think on these lines. ఆలోచిద్దాం, మాట్లాడదాం. సో నీడ్ ఆఫ్ ది అవర్ ఎక్కడో దగ్గర అది చేస్తుంది. ఇదే భవనంలో, ఇదే హాల్లో కేసీఆర్ గారి నాయకత్వాన ఆ రోజు జేసీ, ఇప్పుడు మన జానారెడ్డి గారు చెప్పారు, కోదండరావు గారు ఆ రోజు స్టార్ట్ చేసిన ఇంతమంది కంటే వెళ్ళారు. కానీ పుట్టించిన తెలంగాణ తెచ్చిన సాధించిన మనం అనుకుంటే అవుతుంది. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఇనిషియేట్. ఎల్బీ నగర్ లో బ్రహ్మాండమైన హాస్పిటల్ కడుతున్నట్టు దాని పేరు కంపల్సరీ విగ్రహంతో పాటు అది పెడితే రోజు పేరు నాలుగు గాంధీ హాస్పిటల్ ఏదైతే మనం ఎప్పుడు ఉచ్చరిస్తామో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి రావి నారాయణ రెడ్డి గారి పేరు మీద హాస్పిటల్ పెట్టాలి. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయాలి.